వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల్లోనే వేల రూపాయలు అకౌంట్లో పడతాయంటారు. కూర్చొని గంటల్లోనే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వరులైపోవచ్చని ఎక్కడా లేని ఆశలు చూపెట్టి బుచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. ఆ తర్వాత జేబులు ఖాళీ చేసి రోడ్డు మీదకి ఈడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా ఇదే కనిపిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా యువత అంతా బెట్టింగ్కు అలవాటు పడిపోయారు. సెల్ ఫోన్స్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడటాన్నే పనిగా పెట్టుకుంటున్నారు. లక్షల్లో డబ్బులు పెడుతున్నారు. చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై రాష్ట్రంలో ఇప్పటి వరకు 1000 మంది చనిపోయారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలా మంది బెట్టింగ్ యాప్స్ కు అడిక్ట్ అయిపోయి పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశతో బలైపోతున్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో యాప్స్ ను ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు నిర్వాహకులు. అయితే ఇప్పుడు ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా చాలా మంది పోరాటం మొదలుపెట్టారు. వారికి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మద్దతుగా నిలిచారు. ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సో ఐ థాట్ దట్ వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అని చెప్పి, సో దానికి ఆల్మోస్ట్ 3-4 months నుంచి నేను కంటిన్యూస్గా పోస్ట్ పెట్టడం ద్వారా మళ్ళీ ఈ మధ్యలో కూడా మళ్ళీ నేను ఈ ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇట్లా ప్రమోట్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి రావడంతో ఈ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది, సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి. సో ఇప్పుడు అందరు ప్రజలు కూడా ఒక అవేర్నెస్ రావడం జరిగింది. ఐ థింక్ ఎవరు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ జోలికి పోద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మీరందరూ కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ కోసము 1000 మంది ప్రాణాలని ఇవ్వడము మంచిది కాదు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ పేరిట ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా ఇటీవల కేసులు నమోదయ్యాయి. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబర్ హర్ష సాయిపై కేసు ఫైల్ అయింది. బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వహణపై మానిటరింగ్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇప్పటికే ఆదేశించింది ప్రభుత్వం. బెట్టింగ్ యాప్స్ ను గుర్తించి వాటికి టెక్నాలజీ సాయంతో అడ్డుకోవాలని స్పష్టం చేసింది. అలాగే యాప్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పింది. ఇక ప్రభుత్వ యాక్షన్ షురూ చేయడంతో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ క్షమాపణలు చెబుతున్నారు. మరికొందరు వారు గతంలో ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వీడియోలను, అకౌంట్లను తొలగిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.